నేను సతీష్ 99 టీవీ చీఫ్ ఎడిటర్. టు ది పాయింట్ లో భాగంగా ఈరోజు మాట్లాడుకుంటున్న కీలకమైన అంశం, త్రిష విజయ్ బంధానికి బ్రేక్ పడిందా? కోలీవుడ్ పొలిటికల్ అండ్ పర్సనల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. దళపతి బర్త్డే వేళ సైలెంట్ షాక్ ఇచ్చిన త్రిష ట్విట్టర్ వేదికగా సాగిన ఆ 20 ఏళ్ల ప్రయాణానికి ఎండకాటు పడిందా? విజయ్ ఫ్యామిలీ లైఫ్ లోకి సంగీత రీఎంట్రీ, త్రిష గౌరవప్రదమైన ఎగ్జిటా? రియల్ లైఫ్ హిట్ జోడీ, రియల్ లైఫ్ మిస్టరీ, క్లైమాక్స్ కు చేరిన దళపతి కుందేవై లవ్ డ్రామా. ఇప్పుడు మాట్లాడుతున్నాం అసలు విషయం. వెండి తెరపై వారు కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. 20 ఏళ్ల కిందట గిల్లీ నుంచి నిన్నటి లియో వరకు వారిద్దరి కెమిస్ట్రీ ఒక అద్భుతమైన మ్యాజిక్. అవును, మనం మాట్లాడుకుంటోంది కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సరికొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్, సౌత్ ఇండియన్ ఎవర్ గ్రీన్ క్వీన్ త్రిషా కృష్ణన్ గురించి. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి పెళ్లి వార్తలతో చెన్నై మీడియా మారుమోగిపోయింది. విజయ్ సాధించిన చారిత్రాత్మక రాజకీయ విజయం వెనుక, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ వెనుక త్రిషా మాస్టర్ మైండ్ ఉందన్న టాక్ నడిచింది. కానీ నిన్న విజయ్ పుట్టినరోజు నాడు జరిగిన ఒకే ఒక్క సంఘటన తమిళనాడు హిస్టరీలోనే బిగ్గెస్ట్ పర్సనల్ అండ్ పొలిటికల్ ట్విస్ట్ కు తెరలేపింది. ఎప్పుడు విజయ్ కోసం సోషల్ మీడియాలో ఫస్ట్ ఉండే త్రిష ఈసారి అసలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. కేవలం ఒకే ఒక్క విష్ చేయకపోవడం వెనుక ఒక పెద్ద పర్సనల్ సస్పెన్స్ దాగుందా? సీఎం విజయ్ తన భార్య సంగీతతో మళ్ళీ కలవడమే దీనికి కారణమా? అసలు ఈ పవర్ఫుల్ జోడీ మధ్య ఏం జరిగింది? ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ స్పెషల్ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం టు ది పాయింట్ లో. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరతీస్తూ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకపాత్రాభినయంతో దూసుకువెళ్లారు తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్. పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో, అటు పర్సనల్ లైఫ్ లో ఆయన చుట్టూ ఉన్న వివాదాల గ్రాఫ్ కూడా అంతే ఉత్కంఠ రేకెత్తించింది. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా విజయ్ పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్ చెన్నై మీడియాలో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేస్తున్నారని, త్వరలోనే తన లక్కీ మస్కట్ త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కోలీవుడ్ ను షేక్ చేశాయి. కేవలం వార్తలే కాదు, వాటికి తగ్గట్టుగా కొన్ని సంచలన పరిణామాలు కూడా జరిగాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం, అక్కడ జరిగిన హై ప్రొఫైల్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఆమె కూడా భాగస్వామి కావడం సంచలనం సృష్టించింది. ఒకనొక దశలో విజయ్ కొత్త పార్టీ వెనుక, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ వెనుక త్రిష సలహాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పార్ట్నర్స్ కాబోతున్నారంటూ ఫ్యాన్స్ కూడా ఒక మైండ్ గేమ్ కు ఫిక్స్ అయిపోయారు. ఇక కట్ చేస్తే సీన్ లోకి అనూహ్యమైన ట్విస్ట్ వచ్చింది. జూన్ 22 దళపతి విజయ్ పుట్టినరోజు. ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన మొదటి బర్త్డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోలీవుడ్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు, దేశవ్యాప్త పొలిటికల్ లీడర్స్ విజయ్కి విషెస్ చెప్తూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అంతా బానే ఉంది, కానీ అందరి కళ్ళు ఒక్కరి అకౌంట్ పైనే ఉన్నాయి, ఆమె త్రిషా కృష్ణన్. గతంలో విజయ్ పుట్టినరోజు వస్తే చాలు అర్ధరాత్రి క్రేజీ ఫోటోలతో విషెస్ చెప్పిన త్రిష ఈసారి మాత్రం కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేసింది. కనీసం ఒక్క చిన్న పోస్ట్ లేదు, ఒక్క స్టోరీ లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే త్రిష విజయ్ బర్త్డేను పూర్తిగా ఇగ్నోర్ చేయడం వెనుక ఉన్న అసలు కథ వేరే ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ మౌనం వెనుక ఉన్న అసలు కథ ఏంటో టు ది పాయింట్లో నేను మీకు చెప్పబోతున్నా. మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. గత కొంతకాలంగా విజయ్కు ఆయన భార్య సంగీతకు మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చాయన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం మీకు తెలుసు. అందుకే విజయ్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగిన భారీ బహిరంగ సభల్లో కానీ సంగీత ఎక్కడా కనిపించలేదు. ఆమె లండన్లోనే ఉండిపోయారు. కానీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వేళ ఫ్యామిలీ లైఫ్లోని వివాదాలు, విడాకుల లాంటి ఇష్యూస్ పొలిటికల్ కెరీర్ను తీవ్రంగా దెబ్బతీస్తాయని విజయ్ పెద్దలు, పొలిటికల్ అడ్వైజర్స్ ఆయన హెచ్చరించారు. ఇక అదే సమయంలో దళపతి విజయ్ తీసుకున్న స్టాండ్ ఒక పొలిటికల్ సెన్సేషన్. వ్యక్తిగత విషయాలు, నా కుటుంబ విషయాల గురించి నేను చూసుకుంటా, ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వస్తున్నా, ఒకవేళ డబ్బు సంపాదించాలనుకుంటే నాకు సినిమాలే చాలు, కానీ నన్ను అభిమానించి నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, పేద ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే వస్తున్నా, గెలిపిస్తే సేవ చేస్తా, ఓడిస్తే ఇంట్లో కూర్చుంటా, అంతే, మాట తప్పను మడమ తప్పను అంటూ దళపతి విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సైలెంట్ ప్రచారంతో చాప కింద నీరులా ఆయన ప్రత్యర్థులందరికీ గట్టి చెక్ పెట్టారు. ఇక సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో అనూహ్య విజయం లభించిన
మ్యాజిక్ ఫిగర్కు సరిగ్గా దగ్గరగా వచ్చి సీట్ లాగిపోవడం కోలీవుడ్ పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. 4-5 రోజుల పాటు సాగిన ఈ హై వోల్టేజ్ సినిమాటిక్ థ్రిల్లర్ పాలిటిక్స్ చెన్నై టు ఢిల్లీని షేక్ చేసేశాయి. తనపై తెర వెనుక జరిగిన కుట్రలను, వ్యూహాలను ఒంటరిగా ఛేదిస్తూ విజయ్ ఎట్టకేలకు సీఎం సీటు అధిరోహించారు. ప్రలోభాలతో మెజార్టీ దక్కించుకున్నారన్న అపవాదు రాకూడదని, తనకు మద్దతు ఇచ్చేవారు పదవి రాకపోయినా పర్వాలేదనుకుంటారు రావచ్చంటూ విజయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న పవర్ తెలుసుకున్న అన్నా డిఎంకేకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దళపతికి మద్దతు ఇచ్చాక తమ పదవులకు సైతం రాజీనామా చేసేశారు. ఈ హై డ్రామాతో సీఎం విజయ్ నైతిక విలువల పట్ల జనంలో అభిమానం ఒక్కసారిగా రెట్టింపైంది. ఒకవైపు రాజకీయంగా విజయ్ పీక్స్ లో ఉంటే, మరోవైపు ఆయన పర్సనల్ లైఫ్ లో విడాకుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. చెన్నై ఇండస్ట్రీ లోపల వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం విజయ్ సంగీత మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయట. పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే ముఖ్యమంత్రిగా విజయ్ పొలిటికల్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం సంగీత తిరిగి చెన్నై వచ్చేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ కలిసి తమ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చారట. విజయ్ జీవితంలోకి భార్య సంగీత మళ్ళీ అధికారికంగా రీఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సీన్ కంప్లీట్ గా మారిపోయింది. ఎప్పుడైతే విజయ్ తన పాత జీవితాన్ని, కుటుంబాన్ని చక్కదిద్దుకునే పనిలో పడ్డారో, త్రిష కూడా ఒక అత్యంత హుందా అయిన నిర్ణయం తీసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. విజయ్ పర్సనల్ లైఫ్కి కానీ, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన పొలిటికల్ కెరీర్కి కానీ తన వల్ల ఎలాంటి చిన్న ఇబ్బంది లేదా విమర్శ రాకూడదని త్రిష భావిస్తున్నారు. ఈ బంధం నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. అందుకే విజయ్కు దూరంగా ఉండటమే మంచిదని భావించి కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పకుండా తన దూరాన్ని, మనసులోని నిశ్శబ్దాన్ని సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణంగా వెండి తెరపై తిరుగులేని జోడీగా ఉన్న ఈ క్రేజీ పెయిర్ ఇప్పుడు ఇలా కెరీర్, ఫ్యామిలీ, పాలిటిక్స్ కోసం తమ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేయటం కోలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిపేటల వరకు వెళ్తుందనుకున్న ఈ రియల్ లైఫ్ పొలిటికల్ డ్రామా ఇలా అర్ధాంతరంగా క్లైమాక్స్ కు చేరుకుంటుందని ఎవరు ఊహించలేదు. మీరు ఊహించారా? నేను కూడా ఊహించలేదు. ఏదేమైనా దళపతి విజయ్ తన ఫ్యామిలీ లైఫ్ను, సీఎం ఇమేజ్ను సేవ్ చేసుకునే ప్రాసెస్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ను, 20 ఏళ్ల ఒక అద్భుతమైన బంధాన్ని వదులుకోవాల్సి వచ్చిందా అన్న చర్చ ఇప్పుడు నెట్టింట జోరుగా సాగుతోంది. మరి ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు నిజాలు ముందు ముందు ఎలాంటి పొలిటికల్ ట్విస్టులు తిరుగుతాయో చూడాలి. ఇక కీలకమైన అంశం త్రిష దారేటు. ఇప్పుడు ఇదంతా జరుగుతున్న పరిణామం క్లియర్ కట్గా త్రిషకు విజయ్కి మధ్య కొంత బ్రేక్ వచ్చింది, బ్రేకప్ అయ్యింది, దూరం పెరిగింది అనేది అర్థమవుతోంది. మరి ఇప్పుడు త్రిష దారేట్ అనేది అత్యంత కీలకమైన అంశం. త్రిషకు చాలా పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. విజయ్ని ఖచ్చితంగా సీఎం కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఇలాంటి నేపథ్యంలో అటు ఎన్నికలకు ముందు అటు భారతీయ జనతా పార్టీ విజయ్ను సంప్రదించిన తర్వాత మళ్ళీ త్రిషకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో మళ్ళీ త్రిష భారతీయ జనతా పార్టీకి విజయ్కి మధ్య చర్చలకు ఒక రకంగా మధ్యవర్తిగా వ్యవహరించారు. విజయ్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు త్రిష కూడా అక్కడ అత్యంత కీలకంగా వ్యవహరించారు. మరి ఇప్పుడు విజయ్తో బ్రేకప్ అయిన నేపథ్యంలో రేపు త్రిష టీవీకే పార్టీకి మద్దతుగా ఉంటారా, ఉండరా అనేది కీలకమైన అంశం. రెండోది, త్రిషకు భారతీయ జనతా పార్టీ నేతలతో ఉన్న సంబంధాలు, పరిచయాల నేపథ్యంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతారా, లేదంటే ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన అన్నామలైకు మద్దతు ప్రకటిస్తారా, లేదంటే తన స్నేహితుడు సీఎం అయ్యాడు కాబట్టి లైఫ్ లాంగ్గా ఈ రిలేషన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఎలాంటి వివాదాలకు దారి తీయొద్దంటే ఆమె కామ్గా ఉండిపోతారా ఏమో భవిష్యత్తులోనే మనకి సమాధానం దొరకబోతోంది. ఇది టు ది పాయింట్ అనాలిసిస్ బై సతీష్. నేను 99 టీవీ చీఫ్ ఎడిటర్.